రాస్తున్నటువంటి 29వ సంకీర్తన 2-3 వచనాలు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల ధ్యానములో 30వ ధ్యానము 29వ కీర్తనలోనికి మనం ప్రవేశించినాం. దావీదు రాస్తున్నటువంటి కీర్తన అని పైన మనకు వ్రాయబడినటువంటి హెడింగ్ ద్వారా మనకు కనబడుతూనే ఉంది. ఈ కీర్తనలో దావీదు యొక్క భయము వివరించబడుతూ ఉంది. ఎందుకు అంటే గడిచినటువంటి 2 కీర్తనల ధ్యానంలో కూడా మనము ధ్యానం చేస్తున్నాము. రాజ్యంలో తలెత్తుతున్నటువంటి సమస్యలు, ప్రత్యేకంగా ప్రేమించినటువంటి కుమారుడు అబ్షాలోము, అలాగే నమ్మినటువంటి సహాయకుడైనటువంటి అహితోపేలు, వారి తిరుగుబాటు రాజ్యంలో దావీదుకు ఇబ్బంది కలుగు చేస్తూ మరి ఆ స్థలము నుంచి ఆయన వెడలిపోయినటువంటి సమయంలో దేవుని యొక్క ప్రసన్నత కొరకు ఆయన ప్రార్థించినటువంటి కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ మాట మరలా నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను అంటే, యెహోవా అనేటటువంటి మాట ఈ కీర్తనలో 17 సార్లు మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, పర్యాయ పదముగా ఆయన, దేవుడు అని వాడబడినటువంటి మాటలు మరొక 6 పర్యాయాలు మనకు కనబడతాయి. మొత్తం మీద 23 సార్లు ఈ యొక్క 11 వచనాలలో ఆయన పేరు ప్రస్తావిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన సహాయతను అర్థిస్తూ ఉంటున్నాడు. ఆ భయము ఉన్నప్పటికీ దేవుని నుండి కలిగేటటువంటి భద్రతను కూడా ఎరిగినటువంటి వాడు కనుక దానిలో విశ్వాసత లోపము కనబడకుండా, లేకపోతే బలహీనపడకుండా తిరిగి దేవునిపై విశ్వాసాన్ని కనపరుస్తూ ఆయనను ఉగ్రుడిగా, అలాగే అన్యాయము చేయువారి ఎడల ఆయన కనపరచు ఆయన శక్తిని కూడా విశ్లేషణ చేస్తూ ఈ కీర్తన వ్రాస్తూ ఉంటున్నాడు. ఈ కీర్తనలో 11 వచనాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఈ 11 వచనాలలో ఉన్నటువంటి సారాంశము 3 రీతులుగా మనం చూడవచ్చు. మొదటిది తుఫాను తీవ్రత అనేటటువంటి నార్మల్గా ఆ వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఆ వాక్యమును బట్టి ఇవి పనిచేస్తున్నాయి నాన్న వెనకాలవి. హలో, వెనకాల ఇవి పనిచేస్తున్నాయా? పైన స్పీకర్స్ తీవ్రత అనేటటువంటిది, మనము తుఫాను తీవ్రత అనేటటువంటిది ఆనాటి రాజ్యంలో ఏర్పడుతున్నటువంటి అనైక్యత, లేకపోతే తిరుగుబాటు పరిస్థితులు, వాటిని గూర్చి వ్రాస్తున్నటువంటి పోలికగా మనం చూడవచ్చు. రెండవది, ఈ కీర్తన ప్రవచనాత్మకంగా మనం చూస్తే తిరిగి రానయ్యున్నటువంటి క్రీస్తు యొక్క రాకడను గూర్చి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన తిరిగి రానయ్యున్నటువంటి సమయంలో జరగనయ్యున్నటువంటి భూమి మీద కార్యాలకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మూడవది ప్రళయం అనేటటువంటిది మనం తీసుకుంటే
మానవుని యొక్క సాధారణమైనటువంటి జీవిత విధానములో, అనుదిన జీవిత విధానములో ఎదుర్కొనేటటువంటి సమస్యల నుండి దేవుని యొక్క సంరక్షణ మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కీర్తన 3 భాగాలుగా, లేకపోతే 3 దశలలో 3 ఆంతర్యాలను మనకు బోధిస్తూ దేవుని కృపలో మనలను బలపరచబడటానికి, లేకపోతే శక్తి నొందటానికి అది ఎంతో సహాయకరంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మమూలముగా దేవుడు శక్తిని పొందుకున్నటువంటి దావీదు దేవుని నుండి కలిగేటటువంటి సంరక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఆయన కనపరిచేటటువంటి క్షేమము ఇక్కడ ఆయన వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన 3 భాగాలుగా మనం చూద్దాం. మొదటిది 2 వచనాలు. మొదటిది 2 వచనాలలో దేవునిని స్తుతిస్తూ రాస్తున్నటువంటి సందర్భము కనబడుతూ ఉంటుంది. చదువుదాం మొదటి 2 వచనాలు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ 2 వచనాలలో దేవుని యొక్క స్తుతి కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఘనతను విశ్లేషణ చేస్తూ, దేవునిని ఘనపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయనను ఉన్నతమైనటువంటి నామములో. అయితే ఆత్మచేత వ్రాస్తున్నటువంటి దావీదు నోట నుండి వస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్నాడు దైవ పుత్రులారా అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క సంరక్షకులు, లేకపోతే దేవునిని అనుసరించి జీవించేటటువంటి వారు. భక్తులకు ఈ పేరు చాలాసార్లు ఆపాదింపబడింది. ఆ ఆపాదింపబడినటువంటి విధానంలో యెషయా గ్రంథకర్త వ్రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేము మన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా నీవే మాకు తండ్రి. ఆయన మనకు తండ్రి అయితే మనం ఏమిటి? ఆయనకు బిడలము, కుమారులము, కుమార్తెలము. ఈ వ్యత్యాసత మనము చూస్తే, మనము ఆదికాండము 6వ అధ్యాయం దగ్గరికి వస్తే, ఆదికాండము 5వ అధ్యాయం దగ్గరికి వస్తే, దానికి ముందు అధ్యాయంలో కయీను హేబేలును చంపివేస్తూ ఉంటున్నాడు. 4వ అధ్యాయం 25వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ మరొక కుమారుని కన్నటువంటి ఆమె ఏమంటుందంటే, హేబేలుకు ప్రతిగా నేను షేతును కంటిని, హేబేలుకు ప్రతిగా నేను షేతును కంటిని అని. షేతు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, నియమింపబడిన వాడు, లేకపోతే ప్రతిఫలము. షేతు అంటే అర్థం ఏమిటి అంటే, నియమింపబడిన వాడు, లేకపోతే ప్రతిఫలం. అంటే హేబేలుకు సబ్స్టిట్యూట్గా దేవుడు ఎవరినిచ్చాడు అనుకుంటున్నది? షేతునిచ్చినాడని. షేతు నుంచి వచ్చినటువంటి వంశం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ మనం చూస్తే ఏనోషు కనబడుతున్నాడు,
కెయినాన్ కనబడుతున్నాడు, మహాలేలు కనబడుతున్నారు, ఎరోదు, అలాగే హానోకు, మెతుషెల, లెమెకు, అలాగే నోవాహు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేసినదో షేతు నుంచి ఎవరు వస్తున్నారు? ఏనోషు వస్తున్నారు. ఏనోషు అనేటటువంటి పేరునకు అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క సముఖంలో ప్రియమైనటువంటి వాడు అని. ఏనోషు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, మర్త్యుడు లేకపోతే మానవుడు అని కూడా మనం పిలవచ్చు. ఆ మానవుడు ఏ రూపంలోనికి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు అంటే, దేవుని కుమారునిగా. ఆదాము దేవుని కుమారుడని పిలువబడ్డాడు. కానీ అక్కడి నుంచి 2 జనరేషన్స్ వస్తున్నాయి. ఒకటి ఏమిటి అంటే కయీను, హేబేలు. హేబేలు సంతతి నుంచి వచ్చినటువంటి వారు భయము, భక్తి, దేవుని యందు అభివృద్ధి చేసుకున్నారు. కనుకనే వారికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏమిటి అంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు. ఈ యొక్క కయీను సంతతి తర్వాత మనము చూస్తాం 6వ అధ్యాయములో, వారు మానవులకు అనగా శరీరానికి సాదృశ్యులుగా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, దైవపుత్రులు అంటే అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నటువంటి వారు. దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నటువంటి వారు, దేవుని యొక్క సముఖములో నడిపింపబడుతున్నటువంటి వారు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారు. వారికిని శరీర అనుసారులకును చాలా వ్యత్యాసత ఉన్నది. కనుకనే ఈ వ్యత్యాసత మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధానములో దావీదు మాట్లాడుతున్నటువంటి మాట మనం అర్థం చేసుకోగలుగుతాం. దైవ పుత్రులారా. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సంతతిగా, దేవుని యొక్క సంరక్షణలో ఆయనను అనుకరించటం ద్వారా మనకిస్తున్నటువంటి గొప్ప దీవెన. కనుక ఇక్కడ దావీదు అది స్పష్టం చేస్తూ ఏం చేస్తున్నాడు అంటే, ఆయన పుత్రులుగా, బిడ్డలుగా. ఆయన బిడ్డలు ఏమి చేయాలి? ఆయన బిడ్డలు ఏమి చేయాలి అంటే దేవునిని మహిమపరిచేటటువంటి వారుగా ఉండాలి. దేవుడు ఎందుకు మానవుడిని సృజించినాడు అంటే, యెషయా గ్రంథం దగ్గరికి వస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో చక్కని వివరణ రాస్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎందుకు సృజించాడు దేవుడు? ఆయనను మహిమ పరచటానికి. ప్రియమైనటువంటి దేవుని సంగమ, నేను శుక్రవారం ఈ లెవిడి గ్రామం అనేటటువంటిది ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ విశ్వవాణి వారు చేస్తున్నటువంటి యూత్ రిట్రీట్కి మేము వెళ్ళటం జరిగింది. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, అలాగే నేను, విశ్వవాణి నుండి రాజు, అలాగే మరొకరు, మొత్తం మేము 7 వెళ్ళాం. దరిదాపు 225-250 కిలోమీటర్ల లోపు ఆ ప్రయాణం. చాలా ఎండగా ఉంది. మేము కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రయాణంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం వాతావరణ పరిస్థితి బట్టి. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా మర్చిపోయాం. ఎందుకంటే ఆ పొలాలలో పెండాలు వేశారు. ఆ పెండాల కింద దరిదాపు ఒక 300-400 మధ్య
యవనస్తులు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపు ఒక 60-70 సంఘాల నుంచి పిల్లలు. సెక్రటరీ గారు మాట్లాడితే ఆయన చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? 20 కిలోమీటర్ల నుంచి నడుచుకుని వచ్చారంటే మీటింగ్కి పిల్లలు. మరలా మీటింగ్ అయిన తర్వాత 20 కిలోమీటర్లు నడుచుకొని ఎలా. మన పరిస్థితి కారు లేకపోతే మనము ప్రయాణం చేయట్లేదు. రెండవది, కింద కూర్చున్నారు ఆ 350-400 మంది కూడా. నేను దిగ్గానే వాతావరణం బట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేనేమో, రెండో ప్రసంగికుడు ఉన్నాడు కదా అనుకున్నాను. కానీ వాళ్ళు చూసేటప్పటికీ చక్కటి సంతోషం, వాళ్ళని అభ్యంతర పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు గంట దగ్గర మాట్లాడాను. దేవుని యొక్క సముఖంలో మేమందరం కూడా సంతోషించి రావటం జరిగింది. వాళ్ళతో కలిసి ట్రెజరర్ గారు, జాయింట్ సెక్రటరీ గారు డ్యాన్సులు, వాళ్ళ పాటలతో పిల్లలు అయిపోయారు అందరూ. ప్రియమైన అనేటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, ఆసక్తి అనేటటువంటిది దేవుని ఎడల మనకేం చేస్తుంది అంటే ఆయన సన్నిధిలో క్రమాన్ని నేర్పుతుంది. అక్టోబర్ మళ్ళా 24, 25, 26 వచ్చేస్తున్నాయి. నేను మొదటి రోజు దీనిలో ప్రవేశించిన తర్వాత ఆదివారం చెప్పాను, ఇన్ టైం లోపల ఉండాలి ఆరాధనకి అని. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చే సంవత్సరం వస్తుంది, కానీ ఇప్పటికీ కూడా టైంకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. నేను మరలా ముఖాముఖిగా చెప్తున్నాను, నీకు దేవుని నుండి ఏదైనా రావాలి అంటే నీవు దేవుని దగ్గరకు వచ్చే విధానం చాలా క్రమమైనటువంటిదై ఉండాలి. ప్రసంగి అందుకే అంటాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా. దేవునికి మనం ఎప్పుడైతే మొదటి ప్రయారిటీ ఇస్తామో అప్పుడు దేవుడు మనకి కూడా ప్రయారిటీ ఇస్తాడు. ఇక్కడ ఒక 500-600 మంది మనం ఉంటాం మొత్తం కలిస్తే. ఒక్కొక్కరిని దేవుని దీవించాలి అంటే మన టైం వచ్చేటోడికి ఏ టైం అవుతుంది? కనుక ఆయన సన్నిధిలో మనము ముందు కనబడాలి. దేవుని బిడలము మనము. దేవుడిస్తున్నటువంటి ఆధిక్యతలను మనము అనుభవించటానికి. ఇక్కడ చూడండి, ఈ వచనంలో అంటున్నాడు యెషయా గ్రంథములో, మీరు ఆయనను మహిమ పరచటానికే. ఈ ఎండాకాలం వచ్చిందంటే యవనస్తులకు కొద్దిగా బాధే, ఎందుకంటే వర్షిప్లో ఎవరు ఉండట్లేదు. కాంగ్రిగేషన్ సగం మంది సెలవులకు వెళ్ళిపోతున్నారు, మిగతా సగం మందిలో సగం మంది టైంకే రావట్లేదు. వర్షిప్ అయ్యి నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు ప్రకటనలు అవుతున్నప్పుడు కూడా వస్తున్నారు. ఇంకేం చెప్పలేము మనం వాళ్ళకి. అనవసరం రావడం నన్ను అడిగితే చర్చికి ఇంకా ఆ టైంలో. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి దేవుడు ఎందుకు మనల్ని నియమించుకున్నాడు. 43 యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. ఆయనను మహిమపరచటానికి, ఆయనను ఘనపరచటానికి, ఆయనను ఆరాధించటానికి మనలను ఆయన పోలికలో సృజించుకున్నాడు. ఆయన పోలికలో. కనుక దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, దైవ పుత్రులారా. మనము ఎవరము? దేవుని యొక్క బిడ్డలము. దేవునికి లోబడి జీవించవలసినటువంటి వారము. కనుక ఆయన ఎంతగా మనలను ప్రేమించాడు అంటే ఆయన మనలను పాపము నుండి విడుదల చేయటానికి ఆయన మటుకు ఆయనే తన ప్రాణమును పెట్టి మనలను సంరక్షణలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. 2వ వచనంలో మరొక మాట అంటున్నాడు, చూద్దాం.
యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆభరణములు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన అవయవములైనటువంటి మనమే ఆయన ఆభరణములు. మన చేత దేవుడు అలంకరింపబడాలి, మన చేత దేవుడు మహిమపరచబడాలి, మన చేత దేవుడు ఆయన ఘనపరచబడాలి. ఎందుకు అంటే ఆయన రెండు విధాలుగా మన ఎడల ఆయన సొత్తును చూపిస్తూ ఉంటున్నాడు. మొదటిది దేహమునిచ్చినటువంటి వాడు. ఆ దేహము ఇప్పటికీ కూడా దేవాలయంలో మనం దానిని భుజిస్తూ ఉంటున్నాం. ఈ శరీరము అని రొట్టె, ఆయన శరీరాన్ని మనకిచ్చినాడు. రెండవది, ఆయన తన ప్రాణం ఇవ్వటం ద్వారా చనిపోయినటువంటి మనలను తిరిగి బ్రతికింప చేస్తున్నాడు. యోహాను సువార్తలో అదే అంటాడు, నమ్మి విశ్వాసం ఉంచిన ప్రతి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ రెండు విధాలుగా ఆయన సొత్తై ఉన్నటువంటి మనము ఆయన ఎడ ఎలాగుండాలి అంటే ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉండాలి. సామెతల గ్రంథం మనం చూద్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయములో 5-6 వచనాల్లో జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన మన నడవడిక, మన జీవిత విధానములో, మన యొక్క ప్రతి సంరక్షణలో కూడా ఆయన జీవించేటటువంటి జీవితాన్ని మనము కనపరచగలిగేటటువంటి వారమై ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మరలా అడిగాను వెంటనే ఆయన్ని, సెక్రటరీ గారిని, అయిన తర్వాత ఎలాగెళ్తారని. ప్రెసిడెంట్ గారు కూడా అదే మాట చెప్పారు. మరలా నడుచుకునే వెళ్తారంటండి 20 కిలోమీటర్లు. ఆ శక్తి అందుబాటులో లేనటువంటి వారికి ఉన్నటువంటి ఆ శక్తి ఈ దినాన్న అందుబాటులో ఉన్నటువంటి మనకు ఉండేటటువంటి ఆసక్తి ఎంత వ్యత్యాసము. 3,000 పైన కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి మందిరాన్ని ఈ 90 సంవత్సరాల పరిచర్యను బట్టి దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇంకొక 5 సంవత్సరాల్లో దీని రూపురేఖలు మారిపోతాయి. ఏసీలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నీ ప్రవర్తన మారుతుందా? మేబీ ఏసీలు అయితే బేగొస్తారేమో అండి. అప్పుడు పాస్టర్ గారు 1 గంటన్నరైనా చెప్పండి అంటారు. అప్పుడు భక్తి అది మాన్యత కలిగినటువంటిదై, భక్తి అది సమృద్ధికరమైనటువంటి స్థితిలో దేవునికి మహిమ కలిగినటువంటిదై. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనము ధన్యులము. ఎందుకు నేను చెప్తున్నానంటే 50 దగ్గర ఉన్నటువంటి వారు మహా అయితే ఇంకొక 20 సంవత్సరాల లోపు మన టైం పీరియడ్ అనుకోండి. ఆ తర్వాత ఉండేటటువంటి జనరేషన్ ఆరాధించే సమయాలు కూడా దొరకవు. ఇంత లిబర్టీగా, స్వేచ్ఛగా ఆరాధించే సమయాలు దొరకవు. రానైన కాలంలో మైక్ ఎడితే ఆపమంటారు, పాట పాడితే ఆపమంటారు, చర్చిలు మూయమంటారు. రకరకాల పరిస్థితులు వస్తాయి. బైబిల్ పట్టుకొని బయటికి రావటానికే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం, అది దేవుని కొరకు నీవు ఖర్చు చేయాలి. 6 దినాలు నీ ఇష్టం, 7వ దినం ఆయన ప్రతిష్ట పరుచుకున్నటువంటిది. కనుక అటువంటి సమయంలో ఎక్కడ ఉండాలి అంటే మనం ఆయన బిడ్డలం. చూడండి, మన పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత 10 మ్యాక్సిమం 9 అయిన తర్వాత ఫోన్ చేస్తాం మనం, ఎక్కడ ఉన్నావురా అని. వచ్చేస్తున్నాను అంటాడు, 10 అంటాడు, 11 అంటాడు, 12 అంటాడు.
1 గంటకు కూడా వస్తారు. తల్లిదండ్రులు మనం ఏం చేస్తాము, కనిపెడుతూ ఉంటాం, అలా కనిపెడుతుంటాం. స్టిల్ వే దేవుడు కూడా మన కొరకు కనిపెడుతున్నాడు. దేవుడు మన కొరకు కనిపెడుతున్నాడు. ఇంటికి వచ్చే వరకు కూడా మనం ఎంత ఆతృత కలిగి ఉంటామో, దేవుడు కూడా మన ప్రజెన్స్ చూడటానికి అంతే ఆతృత. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక మనం ఎలాగుండాలి అంటే ప్రతిష్ఠితమైనటువంటి అలంకరణ చేత, వస్తువుల చేత, ఆభరణముల చేత ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఉండిపోతాయి. కానీ దేవుడు ధరింపచేసినటువంటి రక్షణ వస్త్రం అనేటటువంటిది అది ఎప్పటికీ కూడా పాత గెలదు. నేను ఒక ఆవిడ చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి వెళ్తే సమాధి పెట్టి చుట్టూ తిరుగుతున్నారు ఇంట్లో. అమ్మ ఇంకెవరైనా రావాలా అని. పాస్టర్ గారు ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు. నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆ చర్చి ప్రెసిడెంట్ గారు వచ్చి, ఆవిడ మెల్లో ఉన్న గొలుసు కనబడతలేదంటండి, కూతుర్లు దాని కొరకు ఇబ్బంది పడుతున్నారు, అది ఎక్కడ పెట్టారు అని. ఆవిడ చాలా చక్కగా తల్ల కింద పెట్టింది, దిండి కింద. అది దొరికిన తర్వాత పాస్టర్ గారు తీసుకుపోండి అంటున్నారు. తీసుకుపోయి నేనేం చేసుకోవాలి? వాళ్ళకి కావలసింది ఏమిటి? వస్తువులు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవ్వరమైనా సరే అదే పరిస్థితి. కానీ దేవుడు నీ వస్తువులు కానీ, నీ స్తోమత కానీ, నీ పరిస్థితులు కానీ కోరేవాడు కాదు. నీ సోల్ ఆయన కోరుకునేవాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి. అటువంటి బలమైనటువంటి ఆభరణముల చేత మనము ధరింపబడినటువంటి వారమై ఉంటారు. 2వ పాయింట్లోకి నేను వస్తున్నాను. 3 నుంచి 9 వచనాలు. ఈ వచనాలలో దేవుని యొక్క స్వరమును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము యొక్క గంభీరత 7 సందర్భాలుగా వివరిస్తున్నాడు. 3వ వచనములో ఆయన స్వరము జలముల మీద వినబడుచుంది. జలము అంటే అర్థం ఏమిటి అంటే ప్రజలు, మనుష్యులు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, జలముల మీద వినబడుచున్నది. 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్వరము బలమైనటువంటిది. అదే 4వ అధ్యాయంలో వచనములో ఆయన స్వరము ప్రభావము గలది. అలాగే 5వ వచనములో ఆయన స్వరము దేవదారు వృక్షములను విరుచును. 7వ వచనములో అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. 8వ వచనములో అరణ్యమును కదిలించును. 9వ వచనములో లేళ్లను ఈనచేయును. జోస్న, నువ్వు చాలా చక్కగా చదువు బైబిల్. నాకు చాలా సంతోషమైంది. ఆ వచనాలు నువ్వు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతావేమో అనుకున్నాను, కానీ చాలా చక్కగా చదివాం, ఎక్కడ తప్పు లేకుండా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా స్వరమును గూర్చి మాట్లాడుతూ ఈ వచనాలలో 7 సందర్భాలలో దావీదు చెప్తున్నటువంటి స్పష్టత ఏమిటి అంటే ఆయన స్వరము గంభీరమైనటువంటిది. ఆయన స్వరమునకు మనం ఏమి చేయాలి అంటే భయపడాలి. ఆయన స్వరానికి మనం ఏమి చేయాలి అంటే లోబడాలి. ఆయన స్వరమునకు మనం ఏమి చేయాలి అంటే విధేయత చూపాలి. నిర్గమకాండములో మోషే ఎప్పుడైతే మొదటగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో అక్కడికి వెళ్ళటానికి భయపడ్డాడు. కృత నిబంధనలోనికి వచ్చేటప్పటికి మరియా ఆమె భయపడుతూ ఉంటుంది. భయపడకము అని మాట్లాడుతూ దయా ప్రాప్తురాలా. ఎవరమైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎవరమైతే దేవుని యందు భయమునకు లోబడినటువంటి వారమై విధేయత కలిగి జీవిస్తామో వాడు తప్పక
దేవుని కృప ద్వారా ఆశీర్వదింపబడతాడు. 119వ సంకీర్తన 161వ వచనం ఒకసారి చూద్దాం. 119, 161. అధికారులు నిమిత్తముగా నన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా హృదయమునందు. ఈ మధ్య ఒక న్యూస్ మీకు వైరల్ అవుతుంది, మీరు చూసారా లేదో? దిక్కున ప్రార్థన జరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆపి కొంత సౌండ్ తగ్గించి ఒక ఎస్ఐని అనుకుంటా ఎవరినో ఇద్దరిని కూర్చోబెట్టి వెళ్ళాడు. ఆ తక్కువ సౌండ్లోనే మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు ఆల్టర్ కారులో పిలుస్తుంటే ఆ కనిపెట్టుకుని కూర్చున్నటువంటి పోలీసు ఏడుస్తూ కన్నీటితో స్టేజ్ దగ్గరికి వచ్చాడు. అడ్డగించడానికి వచ్చినటువంటి వ్యక్తిని దేవుని యొక్క మాటలు ఏం చేశాయి అంటే మార్పునకు నడిపించాయి. అతడు వచ్చి బోరున ఏడుస్తూ, పాపినైనా నన్ను క్షమించమని ఆయన పరివర్తన కోరుకున్న రీతి. ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలకు మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో ఆ విధేయత మనల్ని ఏం చేస్తుంది అంటే మార్పునకు నడిపిస్తుంది. దేవుడు మాట్లాడాలి అంటే మనము వినేవారమై ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనము వినేటటువంటి వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము వింటామో, ఎప్పుడైతే మనము దానిని గ్రహించగలుగుతామో అప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతుంది. చూద్దాము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమునకు మనము ఇచ్చేటటువంటి ఎంతవరకు దానికి లోబడుచున్నాం, ఎంతవరకు మనము ఆయనను ప్రేమించగలుగుతున్నాం, ఎంతవరకు మనము ఆయనకు విధేయులమై మనము జీవించగలుగుతూ ఉంటున్నాం. దేవునికి విధేయుడైనటువంటి వాడు ఎలాగుంటాడు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము ఆయన చెప్తున్నాడు, ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను మనకిస్తున్నాడు. యోహాను సువార్త 13:34-35 చదువుదాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైతే మనలను ప్రేమించాడో అలాగా మనము ఇతరులను ప్రేమించగలగాలి. ఒక ఆయన అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవడు అని. దేవుడు దానికి జవాబు ఇచ్చిన రీతి, స్పష్టత మనకు గ్రాహ్యం. మన ముందున్నటువంటి వారు మన పొరుగు వారు. ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క కృప ద్వారా మనం ఎలాగుండాలి అంటే ఆయన మనలను ప్రేమించాడు, మనము ఆయన ప్రేమ ఎప్పుడైతే అది ఉంటుందో ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటే మనము పని చేయటానికి సహాయకరం అవుతుంది. దేవుని సంఘం వెళ్ళిన తరువాత అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి కాళ్ళు గడగటం ప్రారంభించాను. నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు బెన్నీ కూడా తిట్టారు నన్ను, కానీ నాకు ఇష్టం లేదు. నేను చాలాసేపు ఆగిపోయాను. ఎందుకంటే నా మోటివ్ ఎలాగుంటుంది అంటే అక్కడ దేవుడు మహిమపరచబడాలి, మనము దక్కించబడాలి. మనం ఎప్పుడైతే ఆ స్టాండ్లోకి వెళ్తామో దేవునికి మహిమకు మనము అడ్డుగా ఉంటాం. కానీ వారి యొక్క ఆచారం అది, ఆచార ప్రకారం చేయాలి అని వారు చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరికి ఇష్టం లేదు. కానీ వారి ప్రేమను మనం చూడగలిగినప్పుడు ప్రేమ ఉన్నది కనుకనే తెలియని వారి కాళ్ళు పట్టుకోవటానికి కూడా పురికొల్పబడ్డారు.
ప్రేమ లేకపోతే అది చాలా యేసుక్రీస్తు ఆ రీతిగా శిష్యులను ప్రేమించాడు కనుకనే ఆ రాత్రి తనను అప్పగించనైనటువంటి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా పట్టుకున్నాడు. ప్రేమను బట్టే చేయగలిగాడు క్రీస్తు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరికి వారు దీనితో మాకు సంబంధం లేదు, యూదయ ఆచార ప్రకారము ఆ యొక్క ప్రధాని ఎవరో అతడే దానికి అర్హుడు చేయటానికి, కనుక ఈ ఏర్పాటు దేవుడు చేయమన్నాడు కనుక ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడు. కనిపెట్టాడు. ఆయన ఒక పళ్ళెం తీసుకున్నాడు, ఆ తువాలు తీసుకున్నాడు, తీసుకొని కడగటము ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, చాలా జాగ్రత్త. సంఘములో నీవు క్రీస్తు ప్రేమను కలిగినప్పుడు సంఘములో నీవు అణిగిమణిగే ఉంటావు. ఎందుకంటే చెప్పనా, దేవుడు తగిన కాలమందు మిమ్ములను హెచ్చించినట్లు దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన రెక్కల క్రింద, ఆయన మనుగడ కింద దీన మనస్కులై, నువ్వు 10 సంవత్సరాల నుంచి వచ్చినా, 5 సంవత్సరాల నుంచి వచ్చినా, ఒకవేళ మేబీ 15 సంవత్సరాల నుంచి వచ్చినా, తెలియకపోయినా ఏదో ఒక దినాన్న నిన్ను తెలియపరిచే రీతిగా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన మీద నమ్మకము ఉంచినప్పుడు, ఆయన మీద విశ్వాసము ఉంచినప్పుడు. కనుక ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఏమిటి అంటే యెహోవా స్వరం. ఆయన స్వరంనకు మనం ఏమవ్వాలి అంటే భయపడాలి. సమూయేలు గ్రంథం నాకు ఎప్పుడు కూడా అది చాలా బాధకరమైనటువంటిదే. ప్రారంభాధ్యాయం ఏలీ వినాలి అసలు స్వరాన్ని, కానీ ఏలీ బతిమాలుకుంటున్నాడు బాలుడైనా సమూయేలుని, ఓరి బాబు నీకేం చెప్తాడో అది నాకు మరలా చెప్పు, నాకు చెప్పు. ఎందుకంటే ఆయన చెప్పింది చేసేటటువంటి వాడు. ఆమె గ్రహించి కోడలంటుంది, ఇశ్రాయేలీలలో నుండి దేవుని యొక్క ప్రభావము వెడలిపోయింది. దేవుని ప్రేమ లేనప్పుడు దేవుడు అక్కడ ఉండడు. ఆయనను ప్రేమించువారు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదరు. మూడవ భాగంలోనికి వస్తున్నాను, ముగింపు. మూడవ భాగంలో 10-11 వచనాల్లో మాట్లాడుతున్నాడు. సమాధానం ఇచ్చు రాజును గూర్చి చెప్తున్నాడు. చూద్దాం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సమాధానం ఇచ్చు రాజును గూర్చి ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆది కాండం 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయంలో కానీ మన కథే ఆయన యొక్క శాశ్వతమైనటువంటి రాజరకపు వ్యవస్థ మనం స్పష్టంగా చూస్తాం. ఆయన అంటున్నాడు, ఆయన ఈ తరము వారిలో నీతి కలిగినటువంటి వాడువు నీవే. కనుక 7వ అధ్యాయంలో అంటున్నాడు, నీ ఇంటి వారును నీవును వాడలోనికి ప్రవేశించు. 6వ అధ్యాయం అంతా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు చూస్తున్నాము. ఆ 6వ అధ్యాయంలో కయ్యను యొక్క వంశావళి అక్కడ ఆరిజిన్ కనబడుతుంది. వీరందరూ శరీరానుసారులకు సూచన. దేవుని యొక్క ఉగ్రత భూమి మీద ఎప్పుడు చూడలేదంత ప్రచండమైనటువంటి వర్షం. 40 దినములు రాత్రింపగళ్ళు వర్షం ఏకదీటిగా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనిషి అనేటటువంటి వాడు తిరిగి లేనటువంటి రీతిలో ఆరిన నేల మీదకి నోవాహు కుటుంబము వస్తూ ఉంటుంది. ఎందుకు? నోవాహు ఒక కుటుంబాన్ని చూస్ చేసుకున్నాడు. నోవాహును గూర్చి అక్కడ ఒక మంచి మాట రాస్తారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండేటివి. ఎన్ని సంవత్సరాలు కట్టాడు. ఆ వాడ కడుతున్నప్పుడు ఆ కొలతల ప్రకారము కొడుకులు కానీ కోడళ్ళు కానీ
ఎక్కడ కూడా నోవాహుకు కానీ నోవాహు భార్యకు కానీ ఎక్కడ కూడా ఆటంకము చెప్పినట్లు చూడం. ఇక్కడ సముద్రం లేదు కదా, నీరు లేదు కదా, ఎందుకింత ప్రయాస, వ్యర్థము, శ్రమ అనే భావన లేదు. తండ్రి ఏది చెబితే అది కుటుంబం చేస్తుంది. బికాస్ ఎందుకు అంటే తండ్రి దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. ఆ భయభక్తులు వారి కుటుంబ రక్షణకు సాదృశ్యతమైంది. ఈ దినాన్న కుటుంబములలో ఉన్నటువంటి పేరెంట్స్ మనము ఆ కుటుంబ నావకు సంరక్షకులమై ఉన్నాం. మా అబ్బాయి నా మాట వింటలేదండి, మా అబ్బాయి ఇలాగున్నాడండి, మా అబ్బాయి అలాగున్నాడండి, మనం కంప్లైంట్ ఈజీగా చేయొచ్చు. నేను ముందు చెప్తాను, మనం దేవుడి మాట వింటే మన పిల్లలు మన మాట తప్పక వింటారు. మనము దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట వింటారు. ఆయన కృపాక్షేమములు మనకు సంరక్షకులై సంరక్షణనిచ్చి నడిపిస్తాయి. ఇది శాశ్వతమైనటువంటి ఆయన రాచరికపు వ్యవస్థకు. అపోస్తుల కార్యములు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి వస్తే 6వ వచనంలో క్రీస్తు యొక్క ఆధిక్యతను గూర్చి కూడా పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చనిపోవటం అనేటటువంటిది ఓటమి అనుకున్నారు ఆ దినాన్న అధికారులు. ఆయన శ్రమపడి మరణించటం అనేటటువంటిది క్రీస్తుకు ముగింపు అనుకున్నారు. కానీ నేటి దినానికి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పరిచర్య లేవనెత్తబడింది. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవ్యాన్ని అనగదొక్కేస్తాం, క్రైస్తవ్యాన్ని మూసేస్తామంటున్నారు. ఇది మతం కాదు ఏది మూసేయడానికి, ఇది క్రీస్తు యొక్క జీవితము. ఆ జీవితంలో మనము పాలి భాగస్థులమై ఉన్నాం అంతే. అది ఏం చేస్తుంది అంటే జీవింపచేస్తుంది, అది స్థిరపరుస్తుంది, అది రూల్ చేస్తుంది. ఎప్పుడైతే దానిని నడిపింపబడగలుగుతున్నారో ఆధిక్యాల ప్రస్తావన వచ్చేటప్పటికి క్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క సమాధానము మన జీవితాలలో పొందుకుంటాం. కనుక ఆయన ఇచ్చినటువంటి దానిని మనం సంరక్షించుకోవాలి. ఏ రీతిగా మనము ఆత్మ సంబంధులమై ఉంటామో ఆ ఆత్మ చేత అనుగ్రహింపబడినటువంటి స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. చివరిగా చదువుదాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వచనాల దగ్గర మనం చదువుకుంటే దాని యొక్క వివరణ ఏమిటి అంటే క్రీస్తు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వరాలను కూడా మనకు అనుగ్రహించినాడు. కనుక దానిని మనము స్వతంత్రించుకున్నప్పుడు ఏమి చేయబడతామంటే మనము నెమ్మది పొందుకుంటాం. 13-14 చదువుదాం చాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. విమోచన అంటే ఆ యొక్క సమాధానము, నెమ్మది, విడుదల ఏం చేస్తుంది? ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉండును. సంచకరువుగా క్రీస్తు స్థిరపరిచి మన కొరకు ఏర్పరిచినాడు. కనుక దానిని అనుభవించాలి అంటే దేవునికి విధేయులమై దేవునికి లోబడినటువంటి వారమై ఉండాలి. ఇక్కడ చదువుతున్నాం మనము చివరిగా అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయును. దావీదుకి అదే రీతిగా దేవుడు సమాధానమునిచ్చినాడు.
ఇచ్చిన తరువాత ఆయన మొట్టమొదటి ఇంజనీర్ చర్చ్ నిర్మాణానికి. ఆయనే కొలతలు, ఆయనే సామగ్రి అంతా కూడా సంపాదించినాడు. అయితే కట్టినటువంటి వాడు సొలొమోను. వీరిరువురు కూడా ఒకే కుటుంబంలో. ఆ ఆధిక్యత ఎందుకంటే వారు దేవునికి భయపడి జీవించటం వలన. అందుకే దావీదు రాసిన ప్రతి కీర్తనలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. సామెతల గ్రంథంలో ఆయన కుమారుడు కూడా మాట్లాడతాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, భయభక్తులు గలవాడు. నేటి దినాల్లో క్రైస్తవులకు భక్తి ఉంది, భయము లేదు. సూటిగా చెప్తున్నాను, భక్తి ఉంది, భక్తి ఉంది. భక్తి అమెరికన్స్ కంటే లేకపోతే కెనడియన్స్ కంటే ఎక్కువ ఉంది భక్తి మనకి. కానీ భయము లేదు. భయం లేకుండా భక్తి అది దేవుని యొక్క స్వాస్థ్యమును స్వతంత్రించుకొనదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ప్రశస్తమైనటువంటి నామమును బట్టి మరి మీకు వందనాలు. ఇవది కాల సమయంలో ఈ ఆరాధన ఆది నుండి అంతము వరకు మీ అధ్యక్షతన మమ్మల్ని నడిపించి, ఇదిగో దావీదు రాస్తున్నటువంటి కీర్తన ద్వారా మమ్మలను మీ యొక్క సంరక్షణలో నిలుపుకొనినాను. ప్రభువా, మీ సహాయత మాకు అనుగ్రహించండి. మీ కృప చేత మమ్మలను దీవించండి. మీ బలము చేత మమ్మలను నడిపించండి. మీ దయా రెక్కల క్రింద మీ సంరక్షణ నాకు పరచమని కోరుతూ మరి ఒకసారి ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాకు ఆశీర్వదింపబడు కనుక ఆ భయముతో, భక్తితో మేము ముందుకు కొనసాగటానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.